హలో, ఈరోజు మనం ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ చంపాపేటలో ఉన్నాం. డాక్టర్ రాజశేఖర్ పప్పు ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన వచ్చేసి ఓనస్ రోబోటిక్ సెంటర్లో ఉంటారు. డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనేది మనకు మెడికల్ లాంగ్వేజ్లో అండ్ జనరల్గా జనాలకు కొన్ని అర్థం ఏంటంటే, అరే షుగర్ వల్ల కాలు తీసేసినారంట, షుగర్ వల్ల ఏళ్ళు కట్ చేసేసినారంట, ఇన్ఫెక్షన్ పెరిగిపోయి అని చెప్పేసి అని అంటూ ఉంటారు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయాబెటిక్ పేషెంట్ అక్కడికి రీచ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మీరు? అంటే మెయిన్ ఏంటంటే డయాబెటీస్ ఉంటేనే కాలు తీసేస్తారు, వేలు తీసేస్తారు అని ఏం లేదు. మామూలుగా కొన్ని వాస్కులర్ డిసీజెస్ కూడా ఉంటాయి మనకి. ఓకే. బ్యూర్జెస్ డిసీజ్ అని, తర్వాత స్టెనోజింగ్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, తర్వాత వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ ఉంటాయి కొన్ని, తర్వాత ఒక్కోసారి ట్రామా అయినప్పుడు కూడా బ్లడ్ సప్లై లేకపోతే కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ డయాబెటీస్కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్గా ఉండే వెజల్స్ కూడా డ్యామేజ్ అవుతారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. దాంట్లో ఏంటంటే ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయి, కొంతమంది పుట్టుకతోటే వస్తాయి అవి అబ్నార్మాలిటీస్. దానివల్ల అక్కడ ప్రాబ్లం వచ్చి కాలు తీసేయాల్సి వస్తే ఇక్కడ ఏంటంటే మన స్వయంకృతం అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వాటిని కంట్రోల్ చేసుకోకుండా ఎవరో బాబా గారు ఎక్కడో వేప మందు ఇస్తున్నారు, షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయంట. ఎవరో కాదు, మా నాన్నగారే అలాగా వెళ్ళి వేప మందు తీసుకొని దానికి చెవులోకి ఇన్ఫెక్షన్ వచ్చి అది బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యి చనిపోయారు. సో అట్లా. సో ఇదేంటంటే మనకి అపోహలు ఉంటాయి చాలా. వేప రసం పొద్దున్నే వేప రసం తాగితే తగ్గిపోతుంది, అలాగే కాకరకాయ రసం తాగితే తగ్గిపోతుంది అని. అవన్నీ వాటి అన్నిటి వల్ల తగ్గితే షుగర్ కంట్రోల్లోకి వస్తే మనం గవర్నమెంట్ కూడా అవే బాటిల్ చేసి అమ్ముతుంది కదా. అమ్మట్లేదు అంటే అది ట్రీట్మెంట్ కాదు అని అర్థం. సో అవి తీసుకుంటూ వీళ్ళు ఏం చేస్తారంటే అలోపతిక్ మెడిసిన్స్ని ఇగ్నోర్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే షుగర్స్ డ్యామేజ్ చేసేస్తాయి. దీంట్లో ఏంటంటే మనకు వచ్చే ప్రాబ్లము బోత్ మైక్రోవాస్కులర్ అండ్ మైక్రోవాస్కులర్ డ్యామేజ్ ఉంటుంది. అదే ఇప్పుడు హైపర్ టెన్షన్ వాటిలో తీసుకుంటే మెయిన్లీ మైక్రోవాస్కులరే ఉంటుంది. లార్జ్ వెజల్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి. మైక్రోవాస్కులర్ కొన్ని ఇమ్యునలాజికల్ డిసీజెస్లోనే ఉంటాయి. దీంట్లో ఏంటంటే నార్మల్ వెజల్స్ షుగర్ వల్ల డ్యామేజ్ అయిపోతాయి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్కోసారి డయాబెటిక్ ఫుట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, ఆ ఇన్ఫెక్షన్కి ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే సరౌండింగ్ టిష్యూ బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అప్పుడు ఆ టిష్యూ చచ్చిపోతుంది, నెక్రోసిస్ వస్తుంది. అది ఎందుకు అంటే థ్రాంబోసిస్ వస్తుంది. థ్రాంబోసిస్ వచ్చి అక్కడ బ్లడ్ సప్లై పోదు. సో ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే ఏంటంటే చాలామంది యాంకిల్ వరకు బ్లడ్ సప్లై ఉంటే చాలు డయాబెటిక్ ఫుట్ క్యూర్ అవుతుంది అనుకుంటారు. బట్ దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. చాలాసార్లు నేను సర్జరీస్ చేసినప్పుడు ఫుట్ సోల్ కానీ తర్వాత డోర్సమ్ ఆఫ్ ది ఫుట్ కానీ కట్ చేసినప్పుడు ఏంటంటే బ్లడ్ సప్లై ఉండదు సోల్లో అసలు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్లడ్ సప్లై ఉండదు, అసలు బ్లీడే అవ్వదు సోలు. బట్ స్టిల్ అది ఎందుకో నెక్రోసిస్లో పోదు. అది మన అదృష్టమనే అనుకోవాలా, అలా పోవట్లేదు అంటే. సో వీ స్టిల్ హ్యావ్ టైమ్ అనమాట. సో ఏమైపోతుంది లోపల మజిల్స్ కూడా నెక్రోస్ అయిపోతాయి చాలా మటుకి. చాలా వాళ్ళల్లో అలాగే ఉంటుంది. నెక్రోస్ అంటే డెడ్ అయిపోతుంది, చనిపోతుంది అనమాట ఆ మజిల్ అదంతా. సో ఆ తర్వాత ఇదంతా బోన్ కూడా డెడ్ అయిపోతే ఒకసారి ఆస్టోమైలిటిస్ వస్తుంది బోన్కి. సో ఇంకా అప్పుడు చేసేది ఏమి ఉండదు. సో పాదం తీసేయాల్సిన పరిస్థితే వస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ షుగర్స్ కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. తర్వాత ఇప్పుడు కొలెస్ట్రాల్ అవన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి మనం. చూసుకొని డైట్, ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తుంటే షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. ఒకటేంటంటే కొంతమంది ఏమనుకుంటారు అన్కంట్రోల్ డయాబెటీస్లోనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటారు, కానీ అలా ఏం లేదు. ఐ హ్యావ్ సీన్ పేషెంట్స్ హూజ్ షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్ బట్ దే డెవలప్ న్యూరోపతి. అంటే ఇప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆయనకి అంత షుగర్స్ ఉన్నాయి, నాకు ఇంతే ఉన్నాయి కదా అని మనం మంచిగా ఉంటాం అని ఏమి ఉండదు. నాకు ఎక్కువ ఉన్నాయి నేను బాడైపోతానని కూడా ఏమి ఉండదు. బట్ దట్ ఈస్ ఆల్వేస్ ఏ డేంజర్. కొంతమందికి అన్కంట్రోల్ షుగర్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, వాళ్ళు బాగానే ఉంటారు. కొంతమందికి అన్కంట్రోల్ షుగర్స్ ఉంటాయి, దే హ్యావ్ ఆల్ ప్రాబ్లమ్స్. బట్ దే హ్యావ్ ఆల్ ప్రాబ్లమ్స్ అనమాట. డయాబెటీస్ అనేది ఏంటంటే మెయిన్లీ ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అది మనకి బాడీలో. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఆటో ఇమ్యునాలజికల్ డిసీజ్ కూడా అవ్వచ్చు అది చాలామందికి. సో అందుకని ఏంటంటే వాళ్ళకి షుగర్ ఎంత ఇన్సులిన్ ఇచ్చినా కూడా కంట్రోల్లోకి రాదు, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళలో. సో అందుకని చెప్పేసి ఏంటంటే షుగర్స్ బాగా కంట్రోల్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అరికాళ్ళు ఇన్ఫెక్షన్ కాకుండా అంటే డయాబెటిక్ ఫుడ్ కాకుండా ఫస్ట్ వచ్చి మీరు చెప్పినారు గ్లూకోజ్ కంట్రోల్, తర్వాత మిగతా హార్ట్ రిలేటెడ్ పారామీటర్స్ అని కూడా కొంచెం ప్రాపర్గా పెట్టుకోవాలంటున్నారు. అది కాకుండా కాళ్ళకు సంబంధించి ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ గాయాలు కానీ కాకుండా అవకాశం ఏదైనా ఉంటుంది? అంటే వీళ్ళలో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే డయాబెటిక్ ఫుడ్ డిఫార్మిటీస్ వస్తాయి. చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళలో వేళ్ళు వంకరపోయి ఉంటాయి.
సో బొటన్ వేలు కానీ లేదంటే 2-3 వేలు కానీ. తర్వాత ఏంటంటే వీళ్ళకి మూమెంట్ సరిగ్గా ఉండవు ఫుట్లో, యాంకిల్లో అక్కడ. సో దానివల్ల ఏమవుతుందంటే నడిచేటప్పుడు అన్ఈక్వల్ ప్రెషర్స్ వస్తాయి ఫుట్ మీద, కాళ్ళ మీద. సోల్. దాంతో దే స్టార్టెడ్ డెవలపింగ్ అల్సర్స్ అనమాట. దట్ ఈస్ వన్ రీజన్. ఇంటర్నల్ గానే, ఇంటర్నల్ ఏం దెబ్బ తగలాల్సిన అవసరం లేదు. లోపలగానే అల్సర్స్ ఫామ్ అవుతాయి. అల్సర్స్ బయటకు అల్సర్స్ వచ్చేస్తాయి. అంటే infection అల్సర్ అంటే అది బయటే ఉంటుంది, అది మనకి బయట కనపడేది అల్సర్ అంటాం, లోపల ఉండదు అది. ఓకే. అల్సర్ అంటే స్కిన్ పాడైపోవడము, అక్కడ ఒక చచ్చిపోవడం లాంటిది ఏదో. అదే లోపల ఉన్న టిష్యూ ఎక్స్పోజ్ అవటం, దాన్ని అల్సర్ అంటాం మనం. ఓకే. అంటే స్కిన్ లో మనకి కంటిన్యూటీ లేదనమాట, దెర్ ఇస్ అ డిఫెక్ట్ ఇన్ ది స్కిన్, దాన్ని అల్సర్ అంటాం మనం. ఓకే. ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందని దిస్ ఈజ్ వన్ రీజన్. ఏం దెబ్బ తగలాల్సిన అవసరం లేదు, ఫుట్ డిఫార్మిటీస్ ఉండొచ్చు, తర్వాత వాళ్ళకి యాంకిల్ మూవ్మెంట్ సరిగ్గా ఉండకపోవచ్చు, కొంతమందికి ఈక్వానెస్ డిఫార్మిటీ ఉంటుంది, పాదం ఇలా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది, దానివల్ల కూడా వాళ్ళు అలా బరువేసి నడుస్తుంటారు దానిపైన. సో వీళ్ళకి ఏమవుతుందంటే అన్ఈక్వల్ ప్రెషర్స్ వల్ల న్యూరోపతి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే న్యూరోపతి ఉంటుంది చాలా మందికి. న్యూరోపతి ఉండడం వల్ల ఏమైతే వాళ్ళకి స్పర్శ అనేది ఉండదు పాదంలో. ఆ స్పర్శ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దెబ్బ తగిలింది తెలియదు, ఆ దెబ్బ తగిలి అక్కడ పుండుగా ఏర్పడింది అనేది తెలియదు వాళ్ళకి. అలాగే చెప్పులు లేకుండా దాన్ని డ్రెస్సింగ్ పెట్టుకోకుండా అలాగే ఓపెన్ ఎయిర్లో బయట మట్టిలో తిరుగుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్ తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ మట్టి లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ యాడ్ అవుతుంది. దట్ బికమ్ సమ్ టైమ్స్. ఒకవేళ మనం కేర్ తీసుకుంటే స్టార్టింగ్లోనే కేర్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేస్తే తగ్గిపోతుంది. దాన్ని అలాగే వదిలేసాం అనుకోండి, ఒక్కోసారి అన్కంట్రోల్డ్ అవుతుంది, అప్పుడు కాలు తీయాల్సిన అవసరం ప్రతిసారి రాదు. ఓకే. సో మనకేంటంటే దాన్ని కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయకుండా ఉంటే వాస్కులారిటీ లేకపోతే కాలు తీయడానికే పోతుంది. అదే సార్. బట్ కాలు తీయాల్సిన అవసరం ఉండదు. అది ఎక్స్ట్రీమ్ కేసెస్లో, ఎక్స్ట్రీమ్ కేసెస్లో కూడా మేము చేయము, ఎందుకంటే మా దగ్గర నేను ఇలిజారో స్పెషలిస్ట్ అనమాట. ఓకే. సో నేనేం చేస్తా అంటే బ్లడ్ సప్లై లేనప్పుడు కూడా ఇలిజారో చేసి బోన్ డిస్ట్రాక్ట్ చేస్తాం. ఓకే. బోన్ డిస్ట్రాక్ట్ చేస్తే మనకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి వూండ్ హీల్ అయిపోతుంది, అల్సర్ హీల్ అయిపోతుంది. ఓకే. తర్వాత సెకండ్ స్టేజ్కి వెళ్తాం అనమాట. ఓకే. సెకండ్ స్టేజ్ ఏంటంటే డిఫార్మిటీ కరెక్షన్. తర్వాత ఇప్పుడు యాంకిల్లో కానీ ఎక్కడ మూమెంట్స్ లేకపోతే ఆ మూమెంట్స్ తీసుకురావడము. ఓకే. ఈక్వైనా వారస్ డిఫార్మిటీ ఉంటుంది వీళ్ళందరికీ. ఓకే. సో ఆ ఈక్వైనా వారస్ డిఫార్మిటీ కరెక్ట్ చేసి, కొంతమందికి ఏంటంటే టో డిఫార్మిటీ ఉంటుంది, టో ఇలా వంకరపోయి ఉంటుంది అనమాట, ఇలాగా పాదం ఇలా పడుతుంది వాళ్ళకి పాదం వేసినప్పుడు. ఓకే. సో ఆ పాదాన్ని మనం ఆ వేల్ని స్ట్రైట్ చేయటము, తర్వాత మెటాటార్జల్స్ కూడా ఆస్ట్రోటమిస్ చేసి వాళ్ళకి ప్రెషర్ తగ్గేటట్టు చేస్తూ ఉండటం. మనకి న్యాచురల్గా ఫుట్లో 3 పాయింట్సే ఉంటాయి మనం నడిచేటప్పుడు. ఇప్పుడు ఈ ఫుట్ ఇలా తీసుకుంటే బొటన్ వేలు, చిటికెన్ వేలు, హీల్ అనమాట. ఈ మిగతా 3 కూడా మనకి ప్రెషర్ రాదు అక్కడ. ఓకే. బొటన్ వేలు, చిటికి వేలుకి ఇక్కడే వస్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఈ వేలు వంకర పోతుంది కొంతమందిలో, వంకర పోయినప్పుడు ఏమవుతుందంటే ఈ బోన్ ప్రెషర్ వస్తుంది, దాని కింద అల్సర్ ఫామ్ అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ 2 పక్క పక్కనే ఉంటాయి కదా, సో వీడు కూడా తీసుకుంటాడు అన్నమాట. సో సాంగత్యం అనమాట, సాంగత్యం అంటారు కదా ఎఫెక్ట్. దానివల్ల ఏమైతే దీని కింద కూడా అల్సర్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇది మొబిలిటీ తగ్గిపోతుంది. దీంట్లో మొబిలిటీ తగ్గినప్పుడు ఏమైతుందంటే ప్రెషర్ వస్తుంది, ఇక్కడ ప్రెషర్ వచ్చేప్పుడు అల్సర్ వస్తుంది. సో ఇలాంటివన్నీ మనం చూసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయాలి. అల్సర్ తగ్గాలి అంటే జస్ట్ దాన్ని డిబ్రైడ్ చేయటము, ఓకే, దాన్ని డిబ్రైడ్ చేసి అక్కడ డ్రెస్సింగ్ పెట్టడమే కాదు. సో వీ హ్యావ్ టు రిలీవ్ దిస్ ప్రెషర్. మన ఈ ప్రెషర్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తా అల్సర్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి వాళ్ళ ఫుడ్ హెల్త్ చెక్ చేయించుకుంటే డైలీ చెక్ చేసుకోవాలి. ఓకే. అంటే వాళ్ళ లెవెల్లో డాక్టర్ దగ్గరికి ఎన్ని రోజులకు ఒకసారి అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సరిపోతుంది మనకి. డైలీ మన దగ్గరకు వచ్చి చూపించుకోవాల్సిన అవసరం 6 months once, 1 year once మామూలుగా అయితే ఏం అవసరం లేదు మన దగ్గర. ఇప్పుడు కొంత వాళ్ళకి కాళ్ళలో ఏదైనా తేడాలు ఉన్నప్పుడు వచ్చి ఒకసారి చూపించుకుంటే బెటర్. అంటే ఏళ్ళు నొప్పులు వచ్చినా కానీ, వంకర్లు ఉన్నప్పుడు, అల్సర్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఎర్లీగా వచ్చేస్తే వాటిని బిఫోర్ దే బికమ్ సీరియస్ ప్రాబ్లం అప్పుడు మనం ఆ డిఫార్మిటీస్ కరెక్ట్ చేస్తే సరిపోతుంది. దాన్ని అశ్రద్ధ చేయకుండా మెయిన్లీ వీళ్ళలో ఏంటంటే వీళ్ళు లేట్ చేస్తారు, అక్కడ ప్రాబ్లం. నేను బాగానే ఉన్నా కదా, బాగానే నడుస్తున్నా కదా, వాళ్ళకి నొప్పి తెలియట్లేదు కదా. నొప్పి తెలియనంతకాలం వాళ్ళు నేను బాగానే ఉన్నాను అనుకుంటారు, బట్ నడుస్తుంటారు. సో నేను నడుస్తున్నా కదా, నేను బాగానే ఉన్నాను కదా అనేది ఒక మిస్కాన్సెప్షన్లో ఉంటారు అనమాట, అపోహలో. సివియర్ అవుతుంది, దాంతో సివియర్ అవుతుంది, అల్సర్స్ పెద్దవి అయిపోతాయి, డిఫార్మిటీస్ ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. సో సింపుల్ డిఫార్మిటీస్ బికమ్ కాంప్లెక్స్ డిఫార్మిటీస్. ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నాడు, ఆయనకి 15 years కిందట ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయ్యి అప్పుడు కాలు ఒక 7-8 centimeters పొట్టయింది. ఆ ఎముక అప్పుడు అతకలేదు. సో ఆయనకి డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్. సో 2019లో వచ్చారు నా దగ్గరికి. నేను అప్పుడే చెప్పాను, నీ కాలు ఫుట్ సరిగ్గా చేసి ఆ పాదం సరిగ్గా చేద్దాం, మంచిగా అయిపోతుందని చెప్పాను. వాళ్ళు రాలేదు, వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారు? ఎవరో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారంటే ఈ కాలు ఎట్లా పొడుగు చేస్తాడు, సరే కాలు పొడుగు చేస్తాడు,
నరాలు మజిల్స్ ఇవన్నీ ఎలా చేస్తారు అని అన్నారంట. దాంతో ఆయన రాలేదు. రాకుండా మళ్ళీ 2023లో వచ్చాడు ఆయన, 22లో వచ్చాడు. వస్తే అప్పటికేమైందని డయాబెటిక్ ఫుడ్ డెవలప్ అయిపోయింది. ఓకే. డెవలప్ అయిన తర్వాత అప్పుడు ఒక ఏళ్ళు తీసేశారు. ఓకే. అప్పటికి నేను చెప్పాను అన్నమాట, బికాజ్ ఈజ్ హ్యావింగ్ ఈక్వైనస్ డిఫార్మిటీ, పాదం ఇలా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది అన్నమాట. ఈక్వైనస్ అంటే మీరు అలా నడుస్తున్నారు కాబట్టి మీకు అక్కడ అల్సర్స్ ఫామ్ అయ్యి అది రావట్లేదు, ఇప్పుడైనా కరెక్ట్ చేద్దాము, లేదంటే 1,000 తర్వాత 1,000 తీసేస్తారు మీకు అని అంటే ఆయన ఏం చేశాడు, 4,000 తీసాక ఒక బొటన్ వేలు ఉన్నప్పుడు వచ్చాడు. సో ఇప్పుడు ఏంటి, కాలు తీయకూడదు, ఆయన బ్లడ్ సప్లై లేదు, సో యూ హ్యావ్ టు సేవ్ ద లిమ్, యూ హ్యావ్ టు మేక్ హిమ్ వాక్. ఎలా అవుతుంది? పాసిబిలిటీ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. చేసాం, ఈజ్ నౌ వాకింగ్. ఫ్యాంటాస్టిక్. 2.5 years పట్టింది ట్రీట్మెంట్ మొత్తం. ఓకే. బట్ వి మేడ్ హిమ్ వాక్. పాత ఫ్రాక్చర్ కూడా అతికింది, 15-year-old ఫ్రాక్చర్. ఇదంతా అది ముందరే చేసుకొని ఉంటే ఇంకా కొంచెం బాగా, అంత మంచిగా ఉన్నప్పుడు వచ్చుంటే అసలు అల్సర్ వచ్చేది కాదు, ఏమయ్యేది కాదు, కాళ్ళు మంచిగా అయిపోయేది. అంత మంచిగా ఇంత బాధపడాల్సిన అవసరం, ఇంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు చూసినారు కదా, ఇప్పుడు ఏంటంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నా సరే, లేకుంటే నార్మల్గా ఉన్నా సరే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ఈ డయాబెటిక్ అల్సర్స్ డెవలప్ అయ్యే అవకాశం గట్టిగా ఉందని డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. సో మీలో ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తీసుకొని వచ్చి ఒకసారి డాక్టర్ గారిని కలిసి ఫర్దర్గా మాట్లాడి ఒక రైట్ డెసిషన్ తీసుకొని ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.